ఈ వీడియో వచ్చి ఖమ్మం టౌన్ గురించి. హాయ్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా ఖమ్మం టౌన్లో ఉన్నామండి. ఖమ్మం టౌన్ గురించి ఈ వీడియో తీస్తున్నాను. మన ప్రకాశం జిల్లాలో ఉన్న ఈ ఖమ్మం టౌన్ 17వ శతాబ్దంలో ఔరంగజేబు మొఘల్ చక్రవర్తి పరిపాలించారండి. అలాగనే 15వ శతాబ్దంలో శ్రీకృష్ణ దేవరాయల వారు కూడా ఈ ఖమ్మం టౌన్ మీదుగా విజయనగరానికి వెళ్ళారంట. అంత గొప్ప చరిత్రను ఈ ఖమ్మం టౌన్లో మనం ఇప్పుడు ఉన్నాం. ఈ వీడియోను పూర్తిగా చూడండి. అలాగనే ఎవరైనా కొత్త వాళ్ళు ఈ వీడియో చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. అలాగనే మన పల్లెటూరు పిల్లలు యూట్యూబ్ ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇంకా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. ఆలస్యం చేయకుండా ఖమ్మం టౌన్లోకి వెళ్ళిపోదాం పదండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ పల్లెటూరు పిల్లలు. నేను మీ నాగరాజు. హాయ్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లాలోని ఖమ్మం టౌన్కి వెళ్తున్నామండి. ఈ ఖమ్మం టౌన్ వచ్చి సముద్ర మట్టానికి 600 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఈ ఖమ్మం టౌన్కి రావాలనుకున్న వారు రైల్వే మార్గం ద్వారా లేదా రోడ్డు మార్గం ద్వారా రావచ్చండి. ఈ ఖమ్మం టౌన్ వచ్చి ఒంగోలు టౌన్ నుంచి 111 కిలోమీటర్ దూరంలో ఉంటుందండి. అలాగే గుంటూరు టౌన్ నుంచి 187, పొదిలి టౌన్ నుంచి 60, హైదరాబాద్ నుంచి 387 కిలోమీటరు, అలాగనే గిద్దలు టౌన్ నుంచి 38 కిలోమీటర్ దూరంలో ఈ ఖమ్మం టౌన్ ఉంటుందండి. మనం ఇప్పుడు ప్రకాశం జిల్లాలోని బేస్తారపేట టౌన్ నుంచి ఖమ్మం టౌన్కి వెళ్తున్నామండి. ఈ ఖమ్మం టౌన్ని పూర్వం 17వ శతాబ్దంలో ఔరంగజేబు వారు పరిపాలించారండి. వాళ్ళ తర్వాత మొఘల్ చక్రవర్తి అయిన మహమ్మద్ షా కాలంలో ఈ ఖమ్మం టౌన్ గుల్షనాబాద్ అని పిలిచేవారు. అప్పట్లోనే ఈ గుల్షనాబాద్ 6000 జనాభాతో ఉన్న పెద్ద ఊరండి. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వీడియోలో రైట్ సైడ్ వెళితే ఏపీఎస్ఆర్టీసీ బస్ స్టాండ్కి వెళ్ళొచ్చండి. మనం ఇప్పుడు బస్ స్టాండ్ దగ్గరికి వెళ్తున్నాం. ఇప్పుడు మనం ఉన్న ఈ ఖమ్మం టౌన్కి ఖమ్మం అనే పేరు ఎలా వచ్చిందంటే, పూర్వం 15వ శతాబ్దంలో శ్రీకృష్ణ దేవరాయలు వారి భార్య అన్నపూర్ణమ్మ దేవి ఇద్దరు కలిసి తమ రాజ్యమైన విజయనగరానికి ఈ ఊరి మీద వెళ్తున్నప్పుడు ఇక్కడ ఉన్న ప్రజలు వారిని ఒక మాట అడిగారు. అంటే ఈ ఊరు దగ్గరలో ఒక చెరువు ఉందండి. ఆ చెరువులో ఉంచి వచ్చిన గుండ్లకమ్మ నీరు ఈ గ్రామంలో ఉన్న ప్రజలను ఇబ్బంది పెడుతున్నారని ఆ అమ్మవారికి చెబితే, అమ్మవారు శ్రీకృష్ణ దేవరాయలు వారు ఇద్దరు కలిసి ఆ చెరువు పక్కనే ఆనకట్ట కట్టి ఆ నీరుని ఈ గ్రామానికి రాకుండా చేశారండి. అలా చేసినప్పుడు 2 తూముల ద్వారా నీళ్లు వస్తూనే ఉన్నాయని ఇబ్బంది పడుతున్నారంటే, అప్పుడు అమ్మవారి కళలోకి వచ్చి 2 కమ్మల పిల్లలని 2 తూములకి బలిదానం చేయండి అంటే, అప్పుడు 2 ఖమ్మం అన్న పేరు గల 2 అన్నతమ్ములు ఇద్దరిని 2 తూములకి బలిదానం చేశారండి. వాళ్ళ పేర్ల మీదుగా పెద్ద ఖమ్మం, చిన్న ఖమ్మం అని పేర్లు పెట్టారు. ఇప్పుడు మనం ఉన్నది పెద్ద ఖమ్మం అయినా ఖమ్మం అని అంటారు. ఈ ఖమ్మం పక్కనే చిన్న ఖమ్మం అనే గ్రామం ఉందండి. ఆ గ్రామాన్ని మీరు సందర్శించండి నేను ఎప్పుడైనా ఇక్కడికి వస్తే. ఇప్పుడు ఈ వీడియోలో మీరు చూస్తున్నది ఏపీఎస్ఆర్టీసీ బస్ స్టాండ్ అండి. ఒక్కసారి చూడండి ఖమ్మంలో ఉన్న ఈ బస్ స్టాండ్ ఎలా ఉందో.
అలా శ్రీకృష్ణ దేవరాయలు వారు వారి భార్య అన్నపూర్ణమ్మ దేవి గుళ్ళకమ్మ నది వల్ల ఇబ్బంది పడుతున్న ప్రజలను కాపాడాలనే ఉద్దేశంతో గుళ్ళకమ్మ నది పక్కన ఆనకట్టు నిర్మించారు. ఈ ఆనకట్టుని ఖమ్మం చెరువు అని పిలుస్తున్నారు. ఈ ఖమ్మం చెరువు వచ్చి ఖమ్మం పట్టణం నుంచి 5 కిలోమీటర్ దూరంలో ఈ ఖమ్మం చెరువు ఉంటుందండి. ప్రకాశం జిల్లా వాసులు ఖచ్చితంగా చూడవలసిన టూరిస్ట్ ప్లేస్ అండి ఈ ఖమ్మం చెరువు. ఖచ్చితంగా చూడండి. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వీడియోలో లెఫ్ట్ సైడ్ వెళితే రవిపాడు వెళ్ళొచ్చండి. మనం ఒకసారి రవిపాడు రూట్ వెళ్ళొద్దాం. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వీడియోలో తర్లుపాటు సెంటర్లో వచ్చామని. తర్లుపాటు సెంటర్ రైట్ సైడ్ వెళ్తే కాలేజ్ రోడ్ వద్దండి. ఈ కాలేజ్ రోడ్లో ఒకసారి వెళ్దాం. ఈ వీడియోలో మీరు ఇప్పుడు చూస్తున్నది ఖమ్మం టౌన్లోని ప్రభుత్వ జూనియర్ కళాశాల, అలాగనే ప్రభుత్వ ఉన్నత పాఠశాల అండి. ఈ కాలేజ్ లోపల గ్రౌండ్ ఉంది. ఒకసారి ఆ గ్రౌండ్ను కూడా చూసొద్దాం. ఇంకా లోపలికి వెళ్దాం పదండి. ఈ వీడియోలో మనం ఖమ్మం టౌన్లోని తర్లుపాటు సెంటర్లో ఉన్నామండి. ఈ తర్లుపాటు సెంటర్ నుంచి తర్లుపాటు రూట్ వెళ్తున్నాం. ఒకసారి వెళ్ళి పోదాం పదండి.
ఇప్పుడు మీరు చూస్తున్న ఈ రైల్వే స్టేషన్ ఖమ్మం రైల్వే స్టేషన్ అండి. ఈ ఖమ్మం రైల్వే స్టేషన్ ఖమ్మం టౌన్కి కనెక్ట్ అయి ఉంటుంది. ఈ ఖమ్మం రైల్వే స్టేషన్ కోడ్ వచ్చి CBM. ఈ ఖమ్మం రైల్వే స్టేషన్ దక్షిణ మధ్య రైల్వే జోన్లోని గుంటూరు రైల్వే డివిజన్లోని D కేటగిరీ చెందిన ఇండియన్ రైల్వే స్టేషన్ అండి. ఈ ఖమ్మం రైల్వే స్టేషన్. ఈ ఖమ్మం రైల్వే స్టేషన్ లోపల రాగానే బుకింగ్ కౌంటర్ ఉంటుందండి. ఈ బుకింగ్ కౌంటర్కి ఎదురుగానే వెయిటింగ్ హాల్ ఉంటుంది. ఈ వెయిటింగ్ హాల్ నుంచి మనం లోపలికి వెళ్ళాలండి. వెళ్ళేసరికి 2 ప్లాట్ఫారంలు ఉంటాయి ఈ రైల్వే స్టేషన్లో. ఈ రైల్వే స్టేషన్లో 2 ప్లాట్ఫారంలు ఉన్నాయండి. ప్లాట్ఫారం 1 నుంచి ప్లాట్ఫారం 2కి ప్రయాణికులు సేఫ్టీగా వెళ్ళడానికి వంతెన నిర్మించారు. అలాగని ఈ రైల్వే స్టేషన్లో 4 రైల్వే ట్రాక్లు ఉన్నాయండి.